హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మి జాను కోసం తన గర్భసంచిని డొనేట్ చేసింది అని తెలిసి అరవింద లక్ష్మిపై మండిపడుతూ ఉంటుంది. నువ్వు జానుకి నీ గర్భసంచిని డొనేట్ చేసావా అని అడుగుతూ ఉంటుంది అరవింద. ఇక లక్ష్మి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడు మళ్ళీ అరవింద కోపంగా ఇలా అంటుంటుంది, ఎవరిని అడిగి ఇంత పని చేసావు? మిత్రకి కాల్ చేసావా? నన్ను అడిగావా? మీ మామయ్య గారిని అడిగావా? ఎవరిని అడిగావు? నీకు ఇంత హక్కు ఎక్కడి నుండి వచ్చింది అని లక్ష్మిపై మండిపడుతూ ఉంటుంది అరవింద. అయినా నువ్వు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారైనా మిత్రకి ఫోన్ చేయాలి అనిపించలేదా నీకు అని అరవింద లక్ష్మిపై మండిపడుతుండగా, నేను మిత్ర గారికి కాల్ చేశాను అత్తయ్య, కానీ మిత్ర గారు బిజీగా ఉన్నారు, మిత్ర గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అంటూ ఉంటుంది లక్ష్మి అరవిందతో. ఇక మిత్రకి జరిగింది గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి ఫోన్ వస్తూ ఉండగా మనీషా ఆ ఫోన్ని లాక్కుంటుంది. అవును అన్నట్టు ఏదో మిత్ర సమాధానం చెప్పబోతూ ఉండగా అరవింద మళ్ళీ మిత్రని ఇలా తిడుతూ ఉంటుంది. లక్ష్మి ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావురా అని మిత్రపై కసురుతుంది అరవింద. అప్పుడు దేవయాని మధ్యలో మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటుంది, మనీషా మెడలో తాళి కడుతున్నట్టున్నాడు అని అనగానే అందరూ షాక్ అవుతారు. ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా టీవీ ఆన్ చేసి న్యూస్ పెడుతుంది దేవయాని. అక్కడ బ్రేకింగ్ న్యూస్ ఇలా ప్లే అవుతూ ఉంటుంది. బిజినెస్ మ్యాన్ మిత్రానందన్ సీక్రెట్ ఎఫైర్ అయిన మనీషా మెడలో ఈరోజు హోలీ సంబరాల్లో తాళి కట్టిన మిత్ర. అన్ని ఎఫైర్స్కి పులి స్టాప్ పడింది. మిత్రానందన్ మనీషాల పెళ్ళి అని అంటూ హెడ్డింగ్స్ వస్తూ ఉండగా, అబద్ధం మమ్మీ, ఇదంతా ట్రాష్, పుకార్లు, నేనేం చేయలేదు అని మిత్ర అంటుండగా పైనుండి దిగి వస్తూ మనీషా ఇలా అంటుంటుంది, మరి నా మెడలో ఉందేంటి మిత్ర, ఇది కూడా ఫేకే అంటావా అని అంటూ కిందికి దిగి వస్తూ మిత్రకి తన తాలిబొట్టిని చూపిస్తూ ఉంటుంది మనీషా. లేదు, నేను నీ మెడలో తాళి కట్టడం ఏంటి, నేను కట్టలేదు అని మిత్ర అంటుండగా, నువ్వే కట్టావు, మత్తులో నువ్వంటే ఇష్టమన్నావు, నీ మెడలో తాళి కడతానన్నావు, ఎవరి మెడలో కట్టాల్సిన తాళిని నువ్వు నా మెడలో కట్టేశావు, వద్దు అని నేనెంత చెప్పినా నువ్వు వినలేదు అని మనీషా అంటూ ఉండగా మిత్ర అవాక్కవుతాడు. ఇక వివేక్ కోపంగా ఇలా అంటుంటాడు, నువ్వు అబద్ధాలు ఆడకు మనీషా, అన్నయ్య నీ మెడలో తాళి కట్టడం ఏంటి, నీకు కొంచెం కూడా బుద్ధి లేదు అసలు, నువ్వు మా వదినని ఎలా బెదిరించావో నాకు తెలుసు, జాను విషయం మా అమ్మకి చెప్పేస్తాను అని చెప్పి మా వదినతో అన్నయ్యని పెళ్లి చేసుకుంటానని నువ్వు బెదిరించావు అని వివేక్ అంటుండగా మిత్ర షాక్ అవుతాడు. ఇక జయదేవ్ నందన్ కూడా, అవును, ఆ రోజు రీయూనియన్ పార్టీలో కూడా ఇలాగే మిత్రాని మత్తులో ముంచేసి తప్పు చేశానని అబద్ధం ఆడవు, ఈరోజు మళ్ళీ మిత్రాని మత్తులో ముంచేసి తాళి కట్టించుకున్నావు, ప్రెగ్నెంట్ అని అబద్ధమాడావు, అన్నీ నువ్వు చెప్పేటివన్నీ అబద్ధాలే అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా, తప్పేంటండి, తప్పు జరిగిపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది అరవింద. ఇక దేవయాని మధ్యలో మాట్లాడుతూ, ఇప్పుడు మనీషా 3 నెలల ప్రెగ్నెంట్ అక్క, రీయూనియన్ పార్టీలో మిత్ర మనీషా శారీరకంగా ఒక్కటయ్యారు, అంతేకాదు పెళ్లి తర్వాత జరగాల్సిన శోభనాన్ని ముందే జరుపుకొని మనీషా ప్రెగ్నెంట్ అయింది, ఇప్పుడు వాళ్ళ పెళ్ళి కూడా జరిగిపోయింది అని అంటూ ఉండగా, నేనేం చేయలేదమ్మా, నేను తాళి కట్టలేదు అని మిత్ర అంటూ ఉండగా, ఆగు మిత్ర అని అంటూ మనీషా వైపు చూసి, నువ్వు మిత్రతో తప్పు చేశావా అని అడిగేస్తుంది అరవింద. అవునత్తయ్య అని మనీషా అంటూ ఉండగా, నువ్వు ప్రెగ్నెంట్వా అని మళ్ళీ ప్రశ్నిస్తుంది అరవింద. అవును అని మనీషా అంటూ ఉండగా, మీ పెళ్ళి జరిగిపోయిందా అని మళ్ళీ అంటూ ఉంటుంది అరవింద. అవును అన్నట్టు అనగానే, సరే ఇక నువ్వు నా ఇంటి కోడలివే, నువ్వు మిత్ర భార్యవే అని అరవింద స్టేట్మెంట్ ఇవ్వగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. మనీషా దేవయాని సంతోషపడుతూ ఉండగా లక్ష్మి మిత్ర ఆశ్చర్యపోతూ ఉంటారు. అమ్మ అదేంటి అని మిత్ర అరవిందని ప్రశ్నిస్తుండగా, ఇంకేం చేయమంటావురా, మీరిద్దరూ కలిసి తప్పు చేశారు, మీకు పెళ్లి జరిగిపోయింది, అసలు ముందు పెళ్లి జరగాల్సింది మనీషాతోనే, ఇప్పుడు విధిరాత ఇలా జరిగింది, దీన్ని ఎవరూ తప్పించలేరు, ఇక నుంచి తను మన కోడలు, నీకు భార్య అని అంటుండగా జయదేవ్ నందన్, అదేంటి అరవింద, తను మన కోడలేంటి అని అంటూ ఉండగా, అవునండి తను మన ఇంటి కోడలే అని అనేస్తుంది అరవింద. మరి నేనెవరినత్తయ్య, నేను ఈ ఇంటికి ఏమవుతాను, నాకు ఈ ఇంటికి సంబంధం లేదా అని లక్ష్మి అంటూ ఉండగా, అది నువ్వు గర్భసంచి
ఇవ్వక ముందు ఆలోచించాలి, గర్భసంచి ఇచ్చాక మమ్మల్ని ప్రశ్నించే అధికారం నీకు లేదు అని లక్ష్మిని అంటూ ఉంటుంది అరవింద. ఆ మాటకి షాక్ అవుతుంది లక్ష్మి. అలా ఎందుకు మాట్లాడుతున్నావు అరవింద, లక్ష్మి చేసిన తప్పేంటి అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా, మాకు పిల్లలతో అవసరం లేదు కదమ్మా, మాకిద్దరు పిల్లలు ఉన్నారు, పిల్లలు కావాల్సింది వివేక్ జానులకి అని అంటూ ఉంటాడు మిత్ర. ఏదేమైనా కూడా ఇప్పుడు మనీషా ఇంటి కోడలు అంతే అని అంటూ తెగేసి చెప్పేస్తుంది అరవింద. ఇక లక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు హ్యాపీగా రూమ్లో ఉన్న దేవయాని మనీషాని వాటేసుకుంటుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అంటుండగా, అసలు అరవింద ఆంటీ ఇలా ఎలా ఒప్పుకుందా, నాకు షాకింగ్గా ఉంది అని అంటుంటుంది మనీషా. నీ ప్రెగ్నెన్సీ గురించి ఒప్పుకున్నట్టుంది, పరువు పోకూడదని అని అంటూ ఉంటుంది దేవయాని. కానీ ప్రెగ్నెన్సీ లేదు కదా అని మనీషా అంటూ ఉండగా, ఇప్పుడు మిత్రతో తప్పు చేసి ప్రెగ్నెంట్ అయిపో అని అంటూ సలహా ఇస్తుంది దేవయాని. అది నిజం కాదు, మిత్ర మనసులో లక్ష్మి మాత్రమే ఉంది, ఎప్పటికీ నన్ను మిత్ర యాక్సెప్ట్ చేయలేడు, అది నాకు నిన్ననే అర్థమైంది అని అంటూ ఉంటుంది మనీషా. ఇప్పుడు ఏం చేస్తావు మరి అని అంటూ ఉండగా, పెద్ద ప్రాబ్లమే వచ్చింది, అసలు ప్రెగ్నెన్సీకి ముడిపెట్టింది అరవింద ఆంటీ, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని మనీషా భయపడుతుండగా, ఏదో ఒకటి చెయ్యి అని దేవయాని అంటూ ఉంటుంది. లక్ష్మి బెడ్రూమ్లో కూర్చొని జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అరవింద మాటలకి కుంగిపోతూ ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి. నువ్వు గర్భసంచిని ఎవరిని అడిగి దానం చేశావని ఒక మాట, మనీషా ఈ ఇంటి కోడలు మిత్ర భార్య అన్న మరో మాట తలుచుకొని ఏడుస్తుండగా మిత్ర ఆ రూమ్లోకి వస్తాడు. కన్నీళ్ళని దాచుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఇక మిత్ర అక్కడికి వచ్చి, సర్జరీ అయిన వెంటనే వచ్చేసావు, ఎలా ఉన్నావు అని అంటుండగా, బాగానే అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది లక్ష్మి. అంత మంచి పని చేసి నువ్వు ఇంటికి వస్తే నేను మాత్రం నిన్ను మోసం చేశాను, నేనే తప్పు చెయ్యలేదు అని మిత్ర బ్రతిమిలాడుతుండగా, మీరు తప్పు చేయలేదని నాకు అర్థమైందండి, మీరు తప్పు చెయ్యరు అని అంటుంటుంది లక్ష్మి. అది నీ నమ్మకం, కానీ నేను నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను, నేను తప్పు చేసినట్టు రుజువవుతుంది, కానీ నాకే ఎందుకో ఇలా జరుగుతుంది, నాకు అర్థం కావట్లేదు, నిజంగా నేను నీకు ద్రోహం చేయాలని అనుకోలేదు, నీ మీదొట్టు పిల్లల మీదొట్టు అని మిత్ర బాధగా లక్ష్మిని వేడుకుంటూ ఉండగా, దూరం నుండి జయదేవ్ నందన్ అంతా గమనిస్తూనే ఉంటాడు. ఇక కొన్నిసార్లు మన మంచితనమే మన చేతగానితనం అని అనుకుంటారండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. నిజంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్మితే చాలు లక్ష్మి అని బ్రతిమిలాడుతూ ఉంటాడు మిత్ర లక్ష్మిని. లక్ష్మి, నేను మిమ్మల్ని నమ్ముతున్నానండి, మీరే తప్పు చేయలేదని నాకు తెలుసు అని అంటూ ఉంటుంది లక్ష్మి. మళ్ళీ లక్ష్మి మిత్ర ఏ విధంగా కలుస్తారు? అరవిందతో లక్ష్మి మాట్లాడతానని మిత్రకి చెప్తుంది. అరవిందాని లక్ష్మి ఒప్పించగలదా? మిత్ర మాట్లాడతాడా? అసలు మనీషా నాటకాన్ని బయట పెట్టడానికి అరవిందానే ఇలా ప్లాన్ చేసిందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.